ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని చెప్పి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ సహాయంతో 2024 లోక్సభ ఎన్నికల్లో భారీగా ఓట్లు చోరీ జరిగాయని ఆయన అన్నారు. బెంగళూరు సెంట్రల్లోని మహదేవ్పూర్ల పార్లమెంట్ సెగ్మెంట్ ఓటర్ లిస్ట్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు 1,250 నకిలీ ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఆయన దీన్ని 5 రకాలుగా విభజించారు. డూప్లికేట్ ఓటర్లు, ఫేక్ అండ్ చెల్లని అడ్రస్లు, ఒకే అడ్రస్కు బల్క్ ఓటర్లు, చెల్లని ఫోటోలు, ఫామ్ 6 దుర్వినియోగం. ఒక ఉదాహరణగా రాహుల్ గాంధీ గుర్కిరత్ సింగ్ డాంగ్ అనే పేరు చెప్పారు. ఆయన అదే పార్లమెంట్ సెగ్మెంట్లో 4 సార్లు ఓటర్గా రిజిస్టర్ అయ్యారని చెప్పారు. మేము ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ ఓటర్ సెర్చ్ పోర్టల్లో చెక్ చేశాం. రాహుల్ గాంధీ ఇచ్చిన 4 ఎపిక్ నెంబర్లతో సెర్చ్ చేసి చూస్తే గుర్కిరత్ సింగ్ డాంగ్ 4 సార్లు కనిపించారు. అన్ని బెంగళూరు అర్బన్లోని మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలోనే. రూమ్ నెంబర్ 3 గవర్నమెంట్ హయ్యర్ ప్రైమరీ స్కూల్ కన్నమంగళ, రూమ్ నెంబర్ 2, 3, 4 గవర్నమెంట్ హయ్యర్ ప్రైమరీ స్కూల్ షిగేహాళి. అంటే ఒకే వ్యక్తి ఒకే నియోజకవర్గంలో 4 వేర్వేరు ఎపిక్ నెంబర్లతో ఓటర్ కార్డులు ఉన్నాయన్నమాట. గుర్కిరత్ సింగ్ డాంగ్ మహదేవ్పురలో 4 వేర్వేరు ఓటర్ కార్డులతో రిజిస్టర్ అయ్యారు.